నమస్తే అండి. డ్రీమోస్ అసోసియేట్స్కి స్వాగతం. విజయవాడ, గుంటూరు, వైజాగ్, హైదరాబాద్ ఈ 4 చోట్ల మీరు ఎక్కడ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీలు కొనాలన్నా మన డ్రీమోస్ అసోసియేట్స్ని సంప్రదించండి. ఇదేంటంటే ప్రస్తుతం మనకి విజయవాడలో వచ్చేసండి చాలామంది కమర్షియల్ ప్రాపర్టీలు అవి అడుగుతున్నారు. విజయవాడ వరకు ఎక్కువ కమర్షియల్ రావట్లేదండి, ఎప్పుడో కానీ రావట్లేదు. బట్ రీజనబుల్ ప్రైజ్లో వస్తున్నాయండి. ప్రస్తుతానికైతే ఎక్కువ మంది ఇప్పుడు మనకి విజయవాడ 2 BHK వచ్చేసి ఒక యావరేజ్గా ఒక 35 to 40 lakhs మధ్యలో కొత్తవి జరుగుతూ ఉన్నాయి. సెకండ్ హ్యాండ్ వచ్చేసి ఎంత సెకండ్ హ్యాండ్ అయినా కూడా 27-28 lakhs 30 lakhs అటు ఇటుగా జరుగుతూ ఉన్నాయి. బట్ మన దగ్గర మ్యాక్సిమం ఒక 17 లక్షల నుంచి ఒక 23-24 లక్షల లోపు మన దగ్గర 2 BHKలు అవి వస్తూ ఉన్నాయండి. సో విజయవాడ అండ్ గుంటూరు సరౌండింగ్స్ ఉండే ప్రాపర్టీస్ అన్నీ నేను ఈరోజు చెప్తాను. ఫస్ట్ విజయవాడలో చాలా రీజనబుల్గా ఈ మంత్ 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ వచ్చినాయి. వాటి గురించి చెప్తానండి. మళ్ళీ చెప్తా ఉన్నామండి, బ్యాంక్ ఆక్షన్స్ ప్రాపర్టీస్ అంటేనే డ్రీమోస్ అసోసియేట్స్ అండి. సో విజయవాడలో వచ్చేసరికి మనకి ఈ మంత్ ఉన్న కొన్ని బెస్ట్ అండ్ రీజనబుల్ ప్రాపర్టీస్ అండి. ఫస్ట్ 2 BHK 3 BHKల గురించి చెప్తానండి. దీంట్లో వచ్చేసి ఫస్ట్ కానూరులో అండి 15,91,000కి ఈ మంత్ 18th లాస్ట్ డేట్ అండి 2 BHK ఫ్లాట్. అలాగే కానూరులో ఈ మంత్ 15th లాస్ట్ డేట్ అండి, అది 17 lakhs రిజర్వ్ ప్రైస్ అండి. అది ఇంకొకటి చెప్తా ఉండండి, రిజర్వ్ ప్రైస్ అంటే ఓన్లీ స్టార్టింగ్ ప్రైస్ అండి, అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందని అర్థం. అది ఎంతవరకు అయినా వెళ్ళొచ్చు, బట్ ఎంతవరకు వెళ్ళొచ్చు అదంతా మేము సైజ్ చేస్తాం, మీకు రిజర్వ్ ప్రైజ్ని మాత్రమే చెప్తా ఉన్నాం అండి. తర్వాత వచ్చేసి గొల్లపూడిలో అండి, అది కూడా 17th లాస్ట్ డేట్ అండి, 13,76,000 అండి, చాలా రీజనబుల్ ప్రైజు, 13,76,000 అండి రిజర్వ్ ప్రైజు 2 BHK ఫ్లాట్. అలాగే ఇబ్రహీంపట్నంలో ఒకటి వచ్చిందండి, ఇది 18,69,000 అండి, ఇది 17th లాస్ట్ డేట్ అండి. బట్ ఈ ప్రాపర్టీ మాత్రం హైవేకి చాలా చాలా దగ్గర అండి, ఈ ప్రాపర్టీని మిస్ అవ్వకండి. తర్వాత ప్రసాదంపాడులో 19,80,000తో ఈ మంత్ 27th లాస్ట్ డేట్తో ఒక ప్రాపర్టీ ఉందండి. అలాగే ప్రసాదంపాడులో 25,40,000 రిజర్వ్ ప్రైస్తో ఒక 3 BHK ఫ్లాట్ ఉందండి. 25,40,000 రిజర్వ్ ప్రైస్, 3 BHK ఫ్లాట్ మిస్ అవ్వద్దు. 1,300 SFT వస్తుంది. ఈ మంత్ 28th లాస్ట్ డేట్ అండి. అలాగే యనమల కుదురులో 18,95,000తో ఈ మంత్ 17th లాస్ట్ డేట్ అండి, 18,95,000 రిజర్వ్ ప్రైస్ అండి. అలాగే యనమల కుదురులోనే 18,27,000 రిజర్వ్ ప్రైస్ అండి, అది కూడా ఈ మంత్ 17th లాస్ట్ డేట్ అండి. అలాగే యనమల కుదురులోనే ఇంకొక ప్రాపర్టీ 17,40,000 అండి, అది 16th లాస్ట్ డేట్ అండి. ఇది కాకుండా గుంటిపల్లిలో మనకి ఒక 3 BHK అండి, చాలా రీజనబుల్ ప్రైస్కి వచ్చింది, 29th లాస్ట్ డేట్ అండి, అది వచ్చేసి 32,17,000 అండి. అలాగే గుంటిపల్లిలో 22,73,000 నుంచి 25 లక్షల వరకు ఇంకొక 5 ఫ్లాట్లు ఉన్నాయండి. అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 15 వరకు 2 BHK ఫ్లాట్లు చాలా చాలా రీజనబుల్ ప్రైస్, 2 BHK అండ్ 3 BHK ఫ్లాట్స్ చాలా రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి. ఇవి కాకుండా మంచి ఏరియాలో కావాలనుకుంటే ఒక 2 3 BHK ఫ్లాట్స్ ఉన్నాయండి, అది వచ్చేసి ఆయుష్ హాస్పిటల్ బ్యాక్ సైడ్లో ఈ మంత్ 29th లాస్ట్ డేట్ అండి, 79,20,000 అండి, ఆల్మోస్ట్ 70-60 SFT వస్తుంది, అది మంచి ప్రాపర్టీ. అలాగే పడమట చాలా ప్రైమ్ ఏరియాలో ఇది చాలా మంచి ప్రాపర్టీ అండి, 14th లాస్ట్ డేట్ అండి, ఇది వచ్చేసి 1780 SFT వస్తుంది, 74,33,000 రిజర్వ్ ప్రైస్ అండి. ఇవన్నీ మన విజయవాడలో ఉన్న 2 BHK 3 BHK ఫ్లాట్స్ అండి, చాలా 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 1-2 మినహాయించి మిగతావన్నీ చాలా 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 రీజనబుల్ ప్రైస్లు అండి. సో మిస్ అవ్వద్దు ఈ మంత్. బట్ ఈ మంత్ ఇంత రీజనబుల్గా వచ్చిన ప్రాపర్టీలు ఈ మధ్యకాలంలో ఇంత తక్కువ రేటుకి రాలేదు. సో ఈ మంత్ ఉన్న 2 BHK 3 BHKలు మాత్రం అస్సలు మిస్ అవ్వద్దండి.